తెలంగాణ వ్యాప్తంగా ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. కానీ అక్కడి పోలీస్ బాస్ కి మాత్రం స్థానచలనం కలగలేదు. ట్రాన్స్ఫర్ల జాబితాలో కూడా లేదట ఆయన పేరు. మరోవైపు ఆయన సతీమణి కూడా ఆ జిల్లాకి బదిలీ అవ్వడం చూస్తే ఆయన ఇక్కడే ఉంటారని తేలిపోయింది. అక్కడ ఆయనే ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నారట అధికార పార్టీ సీనియర్. ఇంతకీ ఎవరు ఆఫీసర్? నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ 2012 బ్యాచ్ ఐపీఎస్. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా 2023 అక్టోబర్లో ఎన్నికల కమిషన్ ఆయన్ను నియమించింది. తెలంగాణలో ఇప్పటికే ఐపీఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. కానీ నిజామాబాద్ పోలీస్ బాస్ ట్రాన్స్ఫర్ లేనట్టే అంటున్నారు. మరి కమలేశ్వర్ ఎందుకు బదిలీ కాలేదంటే ఆయన అక్కడే ఉండాలని నాయకుడు గట్టిగా పట్టుబట్టడమే కారణమంటున్నారు. నిజామాబాద్ సిపి కమలేశ్వర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారన్న పేరుంది ఆయనకి. కమలేశ్వర్ వచ్చాక నిజామాబాద్ నగరంలో చోరీలు, దొమ్మీలు, గొడవలు చాలా వరకు తగ్గాయి. ఏ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గరనే పేరు ఉంది కమలేశ్వర్కి. అందుకే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పెద్దాయన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సిపిగా కమలేశ్వరే ఉండాలని పట్టుబట్టారట. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా ప్రజల కోసం పనిచేసే ఆఫీసర్ ఉండాలని కోరుకుంటున్నారట సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ నగరాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నారు కమలేశ్వర్. రాత్రిళ్లు మఫ్టీలో తిరుగుతూ అర్ధరాత్రి దాటాక కూడా హోటళ్లు, పాన్ షాపులు నడిపించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిళ్లు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారో లేదో చెక్ చేస్తున్నారు. కమలేశ్వర్ పనితీరు ఆ నేతకు బాగా నచ్చిందట. ఎవరి ఒత్తిళ్లకు తలగ్గకుండా తన పని తాను సాఫీగా చేసుకుపోయే కమలేశ్వర్ని నిజామాబాద్ సిపిగా కొనసాగించాలని సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. మరోవైపు కమలేశ్వర్ సతీమణి ఐపీఎస్ రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్కు కమాండెంట్గా రాబోతున్నారు. దీంతో సిపి కమలేశ్వర్ బదిలీ వార్తలకు చెక్ పడినట్లయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిపిగా బాధ్యతలు చేపట్టారు కమలేశ్వర్. అప్పటి నుంచి పోలీస్ బాస్గా తనదైన ముద్ర వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఆయన ఎంతమాత్రం ఉపేక్షించడం లేదు. ఇప్పటికే పలువురు అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్, బదిలీ వేటు వేశారు. శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం చేసిన ఏసీపీలకు కూడా మెమోలు జారీ చేశారు సిపి. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా తక్కువ కాలంలోని తన మార్పు చూపించడంతో సిపి కమలేశ్వర్ ఇక్కడే ఉండాలని కోరుకున్నారట సుదర్శన్ రెడ్డి. మన మాట వింటే చాలనుకోకుండా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండాలని కోరుకోవడం మంచిదేగా.